తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆటో జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఆటో యూనియన్ నేతలు ఉదయం నుంచి ఆటోలను ఎక్కడికక్కడ నిలిపివేసి బంద్ పాటించారు. బస్టాండ్ వద్ద ఆటోలను నిలిపివేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఉచిత బస్సు పథకంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా రెక్కాడితే గాని డొక్కాడని తమకు ఉన్న ఉపాధి కోల్పోయి ఇప్పటి వరకు 65 మంది ఆటో కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది పాలన పేరిట కాంగ్రెస్ చేస్తున్న సంబరాలను ఆటో కార్మికులు తప్పుపట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవాలని, లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మడి శ్రీనివాసరెడ్డి, ఆటో యూనియన్ కార్మికులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇలా ఆటోల బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ పెట్టి మరి మా పొట్టగొట్టినావు, మా బతుకుదేరు పెట్టలను మరి రెండు మూడు నెలలు ఆగితే మీకు సమస్య పరిష్కారం చేస్తామని ఆ రోజు అన్నారు. మరి సంవత్సరం దాటింది, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకున్న పాపాన పోతలేదు. ఇప్పటికీ 62 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఈ పాపం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. వెంటనే మరి ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. మరి ఆటో డ్రైవర్లకు ఒక 1 కోటి రూపాయలతో, ఒక 100 కోట్లతోని ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ అంతేకాదు, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ మీద సబ్సిడీ ఇవ్వాలి. మరి అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే వరకు మా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బొమ్మడి శ్రీనివాసరెడ్డి, TATU రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఆటో డ్రైవర్ల బంద్ పిలుపు నిర్ణయం మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పూర్తి సంపూర్ణంగా బంద్ చేస్తూ కరీంనగర్ జిల్లా నుండి మా యొక్క డిమాండ్ ప్రభుత్వాన్ని ఒకటే చేస్తున్నాం. అయ్యా, ఈ ఆటో డ్రైవర్ల పైన మీకు ఎందుకింత రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకింత చిన్న చూపు, లేకపోతే ఈ ఆటో డ్రైవర్లను ఎందుకు మీరు పట్టించుకుంటలేరు అర్థం కావడం లేదు. వచ్చుడుతో బనుబాంబు వేసిన విధంగా ఆటో డ్రైవర్ల మీద మీకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకోవాల్సి ఉన్న ఉచిత బస్సును మాత్రమే ఎందుకు తీసుకోవడం జరిగిందో అర్థం కావడం లేదు. ఈ ఉచిత బస్సు తీసుకున్న ద్వారా 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈ 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కోల్పోయాము. మీరు చేస్తున్నటువంటి ఉచిత బస్సు ద్వారా మేము రోజు 1000 రూపాయలు సంపాదించుకున్న కుటుంబం ఇలా 500, 300లకు పడిపోయింది. ఈ పడిపోయిన సందర్భంలో ఆటో డ్రైవర్లు పిల్లలను పోషించుకునే పరిస్థితి లేదు, బండి కిస్తులు కట్టే పరిస్థితి లేదు, మరియు అదేవిధంగా స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మా పిల్లల యొక్క ప్రెషరు, మా భార్య పిల్లల ప్రెషరు, మాకు ఆటో ఫైనాన్స్ ప్రెషర్ ద్వారా ఇప్పటి వరకు 62 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది.